తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలు కాసేపట్లో సమావేశం కానున్నారు. వర్కింగ్ లోకల్ బాడీ ఎన్నికలో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ప్రధానంగా ఎజెండాగా మీటింగ్ సాగనుంది. కులగణనపై బీసీ నేతల అభ్యంతరాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు బీఆర్ఎస్ బీసీ నేతలు. ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధన ఎలా అంశాలపై బీసీ ముఖ్య నేతలతో సమీక్షించనున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతలు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. వర్కింగ్ లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ప్రధానంగా ఎజెండాగా మీటింగ్ సాగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరలక్ష్మి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ బీసీ నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో జరిగే ఈ సమావేశం సందర్భంగా ఒకవైపు కీలక అంశాలు చర్చించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి కులగణనలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి చూపాలి, ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. నిన్న పార్టీ సంబంధించిన నేతలంతా కూడా సెక్రటరీ వెళ్లి సీఎస్ శాంతి కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికే చేసినటువంటి కులగణనలో బీసీ జనాభా తగ్గించిన విషయం పట్ల దాన్ని సవరించాలి, వాటిని పూర్తి స్థాయిగా బహిరంగ పరచాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దాంతో పాటు 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలి, దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం కోసం పోరాడతామని చెప్పేసి కూడా బీసీ నేతలు అంటున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు 10 గంటల తర్వాత తెలంగాణ భవన్లో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి రానున్నారు. దీంతో పాటు కులగణనతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ రిజర్వేషన్ సాధించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తారు. దాంతో పాటు మరొక అజెండాగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ కాడర్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా కేటీఆర్ కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటికే వరుసగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నారు. వారందరితో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సమాయత్తం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మెరుగైన సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ సూచిస్తారు. ప్రధానంగా బీసీ ఎజెండా ఒకటైతే మరొకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పార్టీని క్యాడర్ ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి.